హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్తో బుటిక్ స్టైల్లో పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. చూసారా పైపింగ్ ఎంత నీట్గా, ఇది కూడా నార్మల్ పాదంతో ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇలా కానీ పైపింగ్ వేశారంటే కస్టమర్స్ చాలా ఇష్టపడతారండి. దానికోసం ముందుగా నేను ఇలా మనం ఏ కలర్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకొని పెట్టుకున్న క్రాస్ పట్టీలు తీసుకున్నానండి. వాటిని ఒకదానికొకటి ఇలా జాయింట్స్ వేసుకోవాలి ఫస్ట్. ఇలా ఇప్పుడు ఆపోజిట్ పెట్టి చూసుకున్నాము అంటే ఇలా స్ట్రైట్గా రావాలి కదా. ఇలా ఆపోజిట్లో చూసుకొని కార్నర్స్ చూసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా క్రాస్గా పెట్టేసుకొని మనం ఫస్ట్ అయితే వాటిని జాయింట్స్ చేసుకోవాలండి. ఇలా మనకి ఎన్ని అయితే కావాలో అదే ఎంత హైట్లో నెక్ చుట్టూకి ఎంత హైట్ అయితే పడుతుందో అన్ని పీసెస్ మనం కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా ఇలా కుట్టేసుకున్నాము అంటే స్ట్రైట్గా రావాలన్నమాట. జాయింట్స్ వేసుకున్నాక స్ట్రైట్గా రావాలి. ఇలా ఒకదానిపైన ఒకటి క్రాస్గా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా మనకి ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని జాయింట్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా నీట్గా ఖర్చులని కట్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక మన జాయింట్ చేసిన దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక పావించు ఎక్స్ట్రా మాత్రమే ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి 12 నెంబర్ పైపింగ్ థ్రెడ్ అండి. ఇలా 12 mm పైపింగ్ థ్రెడ్ అంటే మనకి టైలరింగ్ షాపుల్లో దొరుకుతుంది. దాన్ని ఇలా మిడిల్లో పెట్టేసుకుంటున్నాను. మిడిల్లో మన క్లాత్కి మధ్యలో పెట్టుకొని దాన్ని ఆ థ్రెడ్ పక్కకే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. అది మనకి నార్మల్గా కుడితే నార్మల్ పాదం కదా, మన థ్రెడ్ పైప్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా పట్టుకొని నీట్గా కొంచెం కొంచెం లాక్కుంటూ వేసుకున్నాము అంటే థ్రెడ్ పైకి పాదం ఎక్కదు, థ్రెడ్ పక్కకే కుట్టు కూడా పడుతుందండి. లాగడం అంటే మరీ గట్టిగా లాగొద్దండి, జస్ట్ లైట్గా పట్టుకొని లైట్గా లాగాలి. జస్ట్ ఏంటంటే కుట్టికి సపోర్ట్ అన్నమాట. జస్ట్ కొంచెం లాక్కుంటూ అలా జస్ట్ కొంచెం లాక్కుంటూ కుట్టు వేసేసుకున్నాము అంటే థ్రెడ్ పక్కకి మనకి నీట్గా కుట్టు అనేది పడుతుంది. ఇలా కొంచెం కొంచెం సెట్ చేసుకుంటూ మన థ్రెడ్ అనేది నీట్గా మిడిల్లోనే ఉండాలి. ఇలా జాయింట్ వేసిన దగ్గర జాయింట్ని ఇలా సపరేట్గా పెట్టేసుకోవాలి. అంటే పైన సైడ్కి ఒక క్లాత్ని, కింద సైడ్కి ఒక క్లాత్ని రెండింటిని సపరేట్ చేసుకొని మిడిల్లో థ్రెడ్ పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలండి. లేదు అంటే మన జాయింట్ దగ్గర కొంచెం లావుగా వచ్చేస్తుంది పైపింగ్ అనేది, దానికోసం అనమాట. ఇలా నీట్గా థ్రెడ్ పక్కకే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కొంచెం కొంచెం మనం పైన గుంజుకుంటూ ఇలా పైన సైడ్ కొంచెం మరీ ఎక్కువగా లాగొద్దండి, జస్ట్ లైట్గా సపోర్ట్ కోసం చివరి వరకు కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా నీట్గా థ్రెడ్ పక్కకి కుట్టుబడేటట్టు వేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మన థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాల్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పావించు ఎక్స్ట్రా ఖర్చు మాత్రమే ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. మనకి ఒక పావించు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకొని చివరి వరకు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేస్తున్నాను.
ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి పైపింగ్ అనేది. ఎందుకంటే మనం పైపింగ్ థ్రెడ్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా దీంతో కవర్ చేసేస్తామన్నమాట. ఇలా క్రాస్గా ఉన్న క్రాస్ పట్టీల్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని జాయింట్స్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా జాయింట్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా మనకి బ్లౌజ్కి ఎంత హైట్ అయితే పడుతుందో అన్ని పీసెస్ జాయింట్స్ వేసేసుకోవాలి. ఓకేనా, మనకి బ్లౌజ్కి ఎంతైతే సరిపోతుందో అన్ని పీసెస్ తీసుకొని జాయింట్స్ ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. తీసుకొని బ్లౌజ్ ఫ్రంట్ నెక్ నుంచి బ్యాక్ ఇంకా అటు సైడ్ ఉన్న ఫ్రంట్కి కూడా చెక్ చేసుకోవాలండి. ఈ క్లాత్ మనకి మెడపట్టికి సరిపోతుందో లేదని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం క్లాత్ని జాయింట్స్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఆ చివరి వరకు చూసుకున్నాను, నాకు సరిపోయిందండి క్లాత్. ఓకే, ఒకవేళ సరిపోకపోతే ఇంకొక పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పీస్కి మన పైపింగ్ థ్రెడ్ అనేది ఎలా జాయిన్ చేయాలో చూద్దామండి. ఇది వచ్చేసి థ్రెడ్ అనేది మిడిల్లో ఉండాలి. పావించు ఎక్స్ట్రా అనేది మన చివరికి ఉండాలన్నమాట. థ్రెడ్ అనేది మిడిల్లో పెట్టుకోవాలి. అది మన లైనింగ్కి రైట్ సైడ్, అంటే ఖర్చులు కిందకి వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకొని ఇలా నీట్గా థ్రెడ్ పక్కకి కుట్టు వేసుకుంటూ రావాలి. ఆల్రెడీ మనం కుట్టు వేసుకున్నాం కదా పైపింగ్ క్లాత్కి, దానిపైనే కుట్టు ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి. నీట్గా థ్రెడ్ పక్కకి కుట్టు వేసుకుంటూ రావాలి. పైన సైడ్ మనం ఇలా పట్టుకోవడం వల్ల థ్రెడ్ పైకి పాదం వెళ్ళకుండా నీట్గా కుట్టు వస్తుంది. ఇది నార్మల్ పాదం కదా, సింగిల్ పాదం అయితే అలా పైన మనము పట్టి గుంజాల్సిన అవసరం ఏం లేదు. ఇది జస్ట్ డబుల్ పాదం కాబట్టి థ్రెడ్ పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. పైపింగ్ థ్రెడ్ కూడా చాలా సన్నగా ఉంటుంది కదా, అందుకని పాదం కిందకి వెళ్ళిపోతుందండి. అందుకోసం జస్ట్ మనం పైన ఇలా పట్టి గుంజుకున్నాము అంటే థ్రెడ్ పక్కకే కుట్టుపడుతుంది. నీట్గా మనకి సన్నగా పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పైపింగ్ క్లాత్ని తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. బ్లౌజ్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టుకొని పైనుంచి పైపింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం పైపింగ్ ఏ కలర్ అయితే వేస్తున్నామో అది వచ్చేసి మిడిల్లో ఉండాలి. మన లైనింగ్ వచ్చేసి పైన వైపుకి ఉండేలా ఇలా పెట్టేసుకోవాలి. థ్రెడ్ మిడిల్లో ఉంది కదా, దాన్ని వచ్చేసి కింద సైడ్కి పెట్టుకోవాలండి. మిడిల్లో అది ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మన బ్లౌజ్ పైకి ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా బయటికి ఉంచుకొని ఇప్పుడు మన బ్లౌజ్కి కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా మనకు పైన సైడ్ కుట్టు ఉంది కదా, కుట్టు పైన బ్లౌజ్కి ఇంకా మన తీసుకొని పైపింగ్ క్లాత్కి కుట్టు పడేటట్టు నీట్గా రౌండ్ దగ్గర కొంచెం కొంచెం తిప్పుకుంటూ నీట్గా కుట్టు పైన కుట్టు పడేటట్టు వేసేసుకోవాలి. ఇలా నీట్గా ఆల్రెడీ మనం లైనింగ్కి ఇంకా పైపింగ్ థ్రెడ్కి కుట్టు వేసేసుకున్నాం కదండి, ఆ కుట్టు పైనే కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా కొంచెం కొంచెం కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలా నీట్గా చివరి వరకు కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. రౌండ్స్ దగ్గర అసలు మనం తీసుకున్న క్లాత్ని సాగతీయద్దు. నీట్గా కొంచెం కొంచెం సెట్ చేసుకుంటూ ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. మనం దీన్ని లాగి పెట్టి కుట్టామంటే రౌండ్స్ అనేది
నీట్గా కూర్చోదండి. ఇలా రౌండ్ దగ్గర నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. క్రాస్ పట్టీ కదా, అది సాగిపోతుంటుంది. దాన్ని అసలు మనం సాగదీయద్దు. క్లాత్ ఎలా అయితే ఉందో అలానే నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా నీట్గా చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. రౌండ్స్ దగ్గర కూడా నీట్గా ఇలా రౌండ్స్ తిప్పుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అంత ఉంటే సరిపోతుంది. మనకి పైపింగ్ అనేది ఎంత నీట్గా సన్నగా వచ్చేసిందో, అసలు ఇప్పుడు ఖర్చు కూడా కనిపించకుండా నీట్గా కుట్టేసేసుకోవచ్చు. చూసారా, బుటిక్ స్టైల్లో నీట్ ఫినిషింగ్ వచ్చేసిందనమాట. తర్వాత ఇలా నీట్గా ఇలా ఒక 1 ఇంచ్కి ఇలా కట్స్ పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి రౌండ్స్ దగ్గర నీట్గా రౌండ్ తిరుగుతుంది. లేదు అంటే పైకి ఇలా లేచినట్టు అవుతుంది. దానికోసం ఇలా కొంచెం కొంచెంగా అక్కడక్కడ కట్స్ పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా నీట్గా చివరి వరకు కట్స్ పెట్టేసుకోవాలి. మెయిన్గా రౌండ్స్ తిరిగే దగ్గర అయితే ఈ కట్ అనేది ఇచ్చేసుకోవాలండి. అప్పుడే పైపింగ్ అనేది నీట్గా పైకి కనిపిస్తుంది రౌండ్స్ దగ్గర. ఇప్పుడు చివర మనము 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా, దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా లోపలికి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేసుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. మనం సేమ్ మెడపట్టి ఎలా అయితే కుడతామో అలానే. ఖర్చు పైకి ఈ క్లాత్ని అనేది మడవాలండి. క్లాత్ని మడిచేసి ఇప్పుడు ముందుగా రఫ్ చేసేసుకొని తర్వాత నీట్గా కొంచెం కొంచెంగా ఇలా మడిచేసి మన పైపింగ్ క్లాత్ పక్కనే కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా చివరికి ఉన్న క్లాత్ 1/2 ఇంచ్ క్లాత్ని కూడా లోపల సైడ్కి, అంటే మన లైనింగ్ సైడ్కి మడిచేసి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. చూసారా, మెడపట్టిలాగా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఒక స్టిచ్ వేసేసుకున్నా కూడా నీట్గా ఉంటుందండి. నేనైతే దీనిపైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటాను. అప్పుడు మన పైపింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి దానిపైన చివరికి కుట్టు పడేటట్టు ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా పైపింగ్ అనేది పైకి కనిపించేటట్టు మెడపట్టి అనేది లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా పైనుంచి నీట్గా కుట్టు వేసేసుకుంటూ రావాలి. పైపింగ్ పక్కకి వేయొద్దండి, మెడపట్టికి చివర కార్నర్లో కుట్టు వేసేసుకోవాలి. ఇలా మన మెడపట్టి పైన క్లాత్ పైన కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా వేసేసుకుంటే హెమ్మింగ్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఇంకా పైపింగ్ కూడా నీట్ ఫినిషింగ్తో కనిపిస్తుందండి. ఇలా నీట్గా చివరి వరకు కుట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. రౌండ్స్ దగ్గర కొంచెం క్లాత్ని ఇలా నీట్గా రౌండ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా పైపింగ్ని సెట్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. చివరికి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నది లోపలికి ఫోల్డ్ చేసేసి రఫ్ చేసేసుకోవాలండి.
అయిపోయింది. చూసారా పైపింగ్ అనేది మనకి నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అయిపోయింది. ఓకేనా, ఇలా వేసుకోవడం వలన పైపింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించదు, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మెడపట్టి దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంటే, ఏమైనా ఎక్సెస్ క్లాత్ ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇది కుట్టు వేయక ముందు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని తర్వాత కుట్టు వేసేసుకోవచ్చు. నేనైతే ముందు కుట్టు వేసేసాను కదా, ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్లోగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు చూసారా నీట్గా క్లాత్ని, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసుకున్నాక చూడడానికి ఎంత నీట్గా అనిపిస్తుందో చూసారు కదండి. నార్మల్ పాదంతో పైపింగ్ అనేది ఎంత నీట్గా, ఎంత ఈజీగా వేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.